హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరా కార్తిక్ ఛానల్. పొద్దున్న లేస్తే మా ఇంటి ముందర పెద్ద పెద్ద మిషన్లు ఉన్నాయి. మా సార్ బండి మా గ్యారేజ్లో ఉంది. దాన్ని బయటికి తీయాలి, ఆయన డ్యూటీకి పోవాలి, లేకపోతే నన్ను అరిచేస్తాడు. శుద్ధం కూడా చేయాలి దాన్ని. ఈ మిషన్ చూసారా, మా ఊర్లో లాగా స్లాబ్ వేసేదానికి ఎంత కష్టంగా వేస్తారు. ఇది చూసారా, సిమెంట్లో బండి కలుపుకొని వచ్చి ఈ మిషన్లో పెట్టింది. దీన్ని ఎత్తుకుపోయి పైన వేస్తున్నారు. సగం బిల్డింగ్ అయిపోయింది ఒక గంటలో. తర్వాత ఒక అరగంటలో మొత్తం పని అయిపోయింది. బండ్లు వెళ్ళిపోయినాయి, క్లియర్ అయిపోయింది. ఒక్క చుక్క సిమెంట్ కూడా కింద లెక్కన చేశారు. తర్వాత చూసి నా బండి స్టార్ట్ చేసి చూస్తే నా బండిలో ముందు పక్క టైర్లకు శుద్ధంగా గాలి లేదు. మా మేడం రెండో కూతురిని అపాయింట్మెంట్ తోడుకొని పోవాలి జాబర్ల హాస్పిటల్ చూస్తారు ఎలా ఉండదో. పెద్ద హాస్పిటల్ అండి. దీని లోపల 4-5 గేట్లు ఉన్నాయి. పెద్ద హాస్పిటల్, మెయిన్ ఎంట్రన్స్ ఇది. గేట్ నెంబర్ 2లో దింపమన్నారు. అది అయిపోయిన తర్వాత మా మేడం వాళ్ళ కూతుర్ని మళ్ళా స్కూల్ కాడికి తోడుకొని దింపాలి. స్కూల్లో దింపేసి మళ్ళీ ఆ నుంచి ఇంటికి రావాలి. చూసారా, పార్కింగే దొరకలేదండి. పార్కింగ్ అనేది చాలా కష్టంగా దొరికింది. హాస్పిటల్ అంతా బిజీగా రష్గా ఉంది హాస్పిటల్. ఇది చూసారా ఎలా ఉందో చూడండి. ఇంకొంచెం మళ్ళీ లెఫ్ట్ తీసుకుంటాను. చూడండి, మెయిన్ ఎంట్రన్స్లో చూడండి ఎంత పెద్ద హాస్పిటల్ చూడండి. ఈ హాస్పిటల్ ఎట్లా పోతాము ఎలా వస్తాము కూడా అర్థం కాదేమో, అంత పెద్ద హాస్పిటల్ ఇది. పార్కింగ్ కోసం అంతా ఎత్తుకులాడుతూ ఉన్నాను, ఒక్క పార్కింగ్ దొరకలేదు. చూసారా, అటు పక్క పెట్టిన తర్వాత మా మేడం వాచర్ కోసం ఫ్లవర్ బుకే చేద్దామని ఫ్లవర్ బుకే చేసి, ఇది వాచర్ కార్డ్ ఇది. దీన్ని ఇట్లా డెకరేట్ చేసి పంపించింది మా మేడము వాళ్ళ ఇంటికి. అది ఎక్కడంటే అబ్దుల్ అల్ సలీంలో ఇల్లు. అది ఇచ్చేసి ఆ ఇంటికాడికి ఇచ్చేసి మళ్ళీ ఇదే ఇల్లు. తర్వాత మా మేడం వాళ్ళ నాన్న ఇంటికి వచ్చాము. ఇక్కడ ఈరోజు లంచ్ అంతా అక్కడ.